Alcohol consumption and smoking is injurious to health. నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. గమ్యాన్ని చేరుకోవాలన్న నా ఆకాంక్ష నన్ను ఎన్నో అడ్డదారులు తొక్కిస్తే స్నేహం నా ఆశను ఆశయంతో ముడేసి నా గమ్యానికి మార్గాన్ని చూపింది. కాలం నన్ను ఒంటరిని చేస్తే స్నేహం నాకు తోడుగా నిలిచింది. రాజ్ భయ్యా డీల్ డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయి, నేను చెక్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, డే టైంలో నీకు నేనే కాల్ చేస్తా. కిరణ్ వచ్చే టైం అయింది. వాడికి మ్యాటర్ తెలిస్తే లైఫ్లో నాతో మాట్లాడడు. ఓకే భయ్యా. ఎవర్రా ఫోన్లో? ఆర్ఫనేజ్ నుంచి. కలిసి చాలా రోజులైంది కదా, ఒకసారి రమ్మంటున్నారు. ఓ సర్లే, ఎప్పుడు ప్రాక్టీస్ అయినా అలా సినిమాకి వెళ్ళొద్దాం రా. ఇంట్రెస్ట్ లేదు. ఓకేలే, ప్రాక్టీస్ చేసుకో, నేను జోన్ తీసుకెళ్తా. ఈసారి మాత్రం బ్యాచలర్ పార్టీ కుమ్మేయాలరా. లాస్ట్ టైం చాలా డిసప్పాయింట్ అయింది. ఈసారి ఎవడు రాకపోయినా పగిలిపోద్ది. యూస్ కాండమ్, బీ సేఫ్. ఇది ఎక్కిందిరా, పడుకోబెట్టేసేయండి. మీ పార్టీలో నేను కూడా జాయిన్ అవ్వచ్చా? ఫీడెవడరా? సిద్ధు, జేమ్స్ హౌస్ 2008 బ్యాచ్. గీతాస్ బాయ్ ఫ్రెండ్? ఎస్. Oh my god, after a long time. So where is the party? Planning at Bangkok ra. Chinese, Russians కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాం. యూస్ కాండమ్, బీ సేఫ్. వాడిని లైట్ తీసుకో, నిన్ను చూడగానే మొత్తం దిగిపోయింది. లెట్స్ హ్యావ్ ఎ బియర్.
ఒకడు పడితే వాడు ఫ్రెండ్ కాడు. రాజ్, పని అయిపోయిందని చెప్పు. ఆ 2 అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయి. అయిపోయిందా ప్రాక్టీస్? వైజాగ్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉందంట. వై డోంట్ యూ ట్రై ఫర్ దట్? దాని గురించి ప్రాక్టీస్ నాకు నిన్నే తెలిసింది. ఓ అవునా, సరే కానీ నేను నైట్ ఢిల్లీ వెళ్తున్నా. రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తా. ఢిల్లీయా? ఎందుకు? సిస్టర్ మ్యారేజ్ ఉంది, నువ్వు రావచ్చుగా? లేదురా, ప్రాక్టీస్ చేయాలి. ఓకే మరి, ఆల్ ది బెస్ట్. చిల్. చెప్పు రాజ్. భయ్యా, రేపు చేయబోయే డీల్ కొంచెం జాగ్రత్త. నేను పంపించింది వాడి ఒరిజినల్ ఫోటో. వాడి మాస్క్ పిఏకి వేసి వాడు వేరే విషయంలో తిరుగుతున్నాడంట. వాడికి ప్రాణభయం ఎక్కువ. సో చూద్దాం. నువ్వు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి. వర్మ, మనం మాస్క్ వేసుకున్నట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు. సో బీ కేర్ఫుల్. నేను వెళ్ళిన తర్వాత నువ్వు స్టార్ట్ కా. ఏంటి, నీ పియ్య వర్మ గురించి వెతుకుతున్నావా? వాడు రాడు. అయినా వాడికి కాస్త క్లారిటీ ఇవ్వాల్సిందిరా. నీ మాస్క్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ వేసుకోవాల్సిన బ్యాండేడ్ లెఫ్ట్ సైడ్ వేసుకున్నాడు. నా గురించి తెలియక డీల్ ఒప్పుకున్నావు. నేను టార్గెట్ చేయాలి, కానీ నేను టార్గెట్ అవ్వకూడదు. గన్నేం చేసేలోపు బుల్లెట్ బాడీలో దిగుతాడు.
డాడ్. ఎక్కడున్నావురా? కాఫీ షాప్లో డాడ్. బయట సిచ్యువేషన్ బాగాలేదు, త్వరగా ఇంటికి వచ్చాయి. వాట్ హ్యాపెన్ డాడ్? నేను కొన్ని స్పెషల్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. ఇంత త్వరగా అయితే అంత త్వరగా ఇంటికి వచ్చాయి. అండ్ బీ కేర్ఫుల్, ఓకే? ఓకే డాడ్, యూ టూ. హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? మ్యూజిషియన్ కావాల్సిన నువ్వు క్రిమినల్ అవుతున్నావు, అదేరా ప్రాబ్లం. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, నా ముందేమో మ్యూజిక్ అని కలర్ ఇస్తావు, బయటేమో మనుషుల్ని చంపుతుంటావు. అసలు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనుకున్నా, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. నెంబర్ 1, నేను చంపుతుంది మనుషుల్ని కాదు, జంతువుల్ని. నెంబర్ 2, మ్యూజిక్ అంటావా, అది నా గోల్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఒకరిని చంపడమో బెదిరించడమో తప్ప నాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు నా గోల్ని మర్చిపోలేదు. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసి ఎంకరేజ్ చేసే నీలాంటి ఫ్రెండ్స్, నాలాంటి ఆర్ఫన్స్కి ఎంతమంది ఉంటారు? ఆర్ఫన్స్ అందరూ మనీ కోసం నాలా క్రిమినల్స్ అవ్వడం ఇంట్రెస్ట్ లేకే నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. లైఫే మ్యూజిక్ అన్న సిద్ధు ఇలా మృగంలా చంపుతుంటే నో వర్డ్స్ టు సే. ఎనీవేస్, ఇవన్నీ మానేసిన తర్వాతే నన్ను కలువు. అప్పటి వరకు గుడ్ బాయ్. మంచి చేయడానికి చాలా దారులు ఉన్నాయి సిద్ధు, ఇప్పటికైనా నువ్వు మారుతావు అనుకుంటున్నా. నాకు ఇంతకు మించి వేరే దారి దొరకలేదురా. ఐఎమ్ సారీ. రాజ్, సేతుతో డీల్ కన్ఫర్మ్ చేయి. కానీ వాడు నేను డైరెక్ట్గా కలవాలంటున్నాడు. వాడి డీల్ అమౌంట్ బాగుంది, బట్ దీంట్లో ఏదైనా రిస్క్ ఉందేమో. ఎంత రిస్క్ అయినా డీల్ ఫిక్స్ చేయి. ఓకే భయ్యా. వాట్? ప్రొఫెషనల్ కిల్లర్ అంటే మహేష్ బాబులా ఫోన్లోనే మాట్లాడాలనుకున్నా, బట్ ఇలా కలవచ్చని ఇప్పుడే తెలిసింది. ఇది సినిమా కాదు, మన బొమ్మలము కాదు. ఇది సినిమా కాకపోవచ్చు, బట్ నువ్వు సపరేట్ నెట్వర్కే నడిపిస్తున్నావు అని తెలిసినప్పటి నుంచి నా పని నీ వల్లే అవుతుందని అనుకున్నా. డీటెయిల్స్ ఇవ్వరా? వీడు డీజీపీ కొడుకు. పిన్ని చంపితే నీకు ఎంత డబ్బు కావాలో అంతిస్తా. నేను మనిషినని తెలిసిందే వాడి వల్ల. అలాంటిది వాడినే ప్లాన్ ఎక్కడో ఫ్లాప్ అయిందిరా. వాడి ఫోటో పట్టుకున్న దగ్గర కూర్చో చూడు, అదే నువ్వు చేసిన మిస్టేక్. నేను చేసింది మిస్టేకే అవ్వచ్చురా, బట్ ఆ మిస్టేక్ని సరి చేయడానికి నీ ఫ్రెండ్ వేస్తున్నాడు.
నా ఆశయ సాధనలో వాడు అన్వేషించిన మార్గం నా ధ్యేయానికి నాంది పలికింది. ఇక నా పయనం